మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కోటింగ్ కంపెనీ యజమాని సతీష్ కుమార్ వీణా దంపతులు నిర్మించిన దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శివపంచాయనత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు కొనసాగుతున్న ప్రతిష్ఠ ఉత్సవాలు సోమవారం రుద్రహోమం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఉత్సవ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలైన అమరశెట్టి సతీష్ కుమార్, వీణా దంపతులతో పాటు గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, సంతోష్ రెడ్డి, స్వామి, గుండెపోయిన కృష్ణ, వెంకటేశ్వర, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనకు ఆ భయాన్ని పోగొట్టి రేపటి రోజున పరమాత్మమయంగా మనకు దర్శింపజేసేటువంటి ఒక దివ్య శక్తిని ఈవేళ మల్కాపూర్ గ్రామంలో మనం ప్రతిష్ఠ చేసుకుని జగత్తుకంతా కూడా పరమాత్మ కళ్యాణం చేకూర్చాలని స్వామివారిని ప్రార్థిస్తూ నిత్య ధూపదీప నైవేద్యాలతో ఈ దేవాలయం క్షేత్రంగా పరిణమిల్లాలి అని పరమాత్మను ప్రార్థిస్తూ జనాలకు నారాయణ స్మృతులు, దివ్యాశీస్సులు తెలుపుతూ స్వస్తి. కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమాత్మకి ఇన్ని నామాలతో మనం పిలుచుకుంటున్నాం. విశ్వానికంతా ఈశ్వరుడైనటువంటి ఆయన చరాచర జగత్తులో ఎలా వ్యాపించి ఉన్నారు అనటానికి ఒక చిన్న మంత్రం ఉదాహరణగా మనకు వేదమంత్రాత్మకంగా నిలుస్తున్నాం. విశ్వేశ్వరాయ మహాదేవాయ అని మనం ప్రారంభించి నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ అనేటువంటి నామాలని మనము మంత్రయుక్తంగా చెప్తున్నాము అంటే ఇవన్నీ కూడాను భయాన్ని పోగొట్టేటువంటి మంత్రాలు. మనిషికి ఏ భయాలు ఉంటాయి లోకంలో? ప్రాణభయం ప్రధానమైనటువంటిది. ఆ తరువాత సంసారంలో వచ్చేటువంటి అనేక సాంసారిక భయాలు కొన్ని, ఆధ్యాత్మిక భయాలు కొన్ని, మానసిక భయాలు కొన్ని, విద్యాపరమైనటువంటి భయాలు కొన్ని, జన్మకారణమైనటువంటి భయాలు కొన్ని, ఇలాగ అనేక భయాలతో కూడి ఉన్నటువంటి ఒక నిధి ఈ సంసారం అని పిలుస్తూ ఉన్నారు. అందుకే ఈ సంసారాన్ని దాటడానికి ఎవరి సఖ్యము కాదు, పరమేశ్వరుడి సఖ్యం కూడా కాదు. కాకపోతే పరమేశ్వరుడికి మనిషికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే ఆయన నిర్భయుడు, మనం సభయం కలిగినవాడు. కాబట్టి భయాన్ని పోగొట్టాలి అంటే ప్రపంచంలో ఏది భయాన్ని పోగొట్టే భరోసా ఇచ్చేది లేదు, ఒక భగవంతుడు తప్ప. అటువంటి ప్రజల్లో భయాన్ని పోగొట్టేటువంటి పరమాత్మను మల్కాపూర్ గ్రామంలో దుర్గా మల్లికార్జున స్వామి వారిలాగా, మనం మల్లేశ్వర స్వామి వారిలాగా